ఏంది ఇది? బతుకమ్మ అంటే ఆడిచ్చిరు. చీరగట్టుడు కాదు, బతుకమ్మ ఆడేటప్పుడు చెప్పులు వదిలిపెట్టాలని కూడా నేర్పాలి. బతుకమ్మ అంటే మా ఆడపడుచులకు గౌరమ్మ, మా ఆడపడుచులకు గౌరమ్మ. అమ్మవారిని మేము పూజిస్తాం. 9 రోజుల పాటు బతుకమ్మను పేర్చుకుని సుమంగలిగా ఉంచు, నా భర్త ఆయురారోగ్యాలు బాగుండేలాగా చూడని చెప్పి మన హిందూ సాంప్రదాయం ప్రకారం బతుకమ్మ పండుగని గొప్పగా ఘనంగా జరుపుకుంటాం. ఈరోజు ప్రపంచం అంతా కూడా అన్ని బతుకమ్మ పండుగను జరుపుకుంటా ఉన్నారు. ఈ సందర్భంలో మరి ఏం రాక్షస పుట్టుక పుట్టిండో అర్థం కాదు ఈ రేవంత్ రెడ్డి. నాకు ఒక ఏది పురాణ కథ యాదకొస్తుంది. వెనకటికి ఓ రాక్షసుడు తపస్సు చేసిండట, బాగా తపస్సు చేస్తుండట. ఇక శివుడికి ఏమో ఊకనే దయగల గుణమే. వెంటనే ప్రత్యక్షం అయిపోయి, ఎందుకయ్యా ఇంతగానం తపస్సు చేస్తున్నావు, నా గురించి ఇన్ని బాధలు పడుతున్నావు అని తెలంగాణ ప్రజలు ఎట్లయితే వరం ఇచ్చిరో అట్లా శివుడు కూడా ఆ రాక్షసునికి ఏం వరం కావాలనో కోరుకో అన్నాడట. ఆ రాక్షసుడు ఏం కోరుకున్నాడు? నేను ఎవ్వరు చేయి మీద తలబెట్టినా వాళ్ళు భస్మం అయిపోవాలని కోరుకున్నాడు. వెంటనే శివుడు బోలాశంకరుడు కాబట్టి తెలంగాణ ప్రజల లెక్కనే ఆయన కూడా వెంటనే వరం ఇచ్చేసిండు. ఇప్పుడు ఈయనకి ఏమనిపించింది భస్మాసురునికి? నేను ఎవరు తల మీద పెట్టినా, నా చేయి పెట్టినా వాళ్ళు భస్మం అయిపోతారంటే ముందు నీ తల మీద పెట్టి చూస్తాను అన్నాడట. ఇలా ఇక్కడ రేవంత్ రెడ్డి గారి పరిస్థితి కూడా అట్లే కనిపిస్తా ఉంది.